గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 10వ స్కందంలో 9 భాగాలు పూర్తి చేసాం. ఈరోజున 10వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాదివాసా సుధాశ్రావణిం తిక్తమప్య ప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరౌ సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సుక ఉవాచ ఏవం సామభిర్భేదై భోజ్యమానోపి దారుణః నన్యవర్తత కౌరవ్యా పురుషాదాన్ అనువ్రతః. పరీక్షణ్ మహారాజా, ఈ విధంగా వసుదేవుడు అనునయ వచనాలతో నీతితో ఎంత చెప్పినా కంసుడు అసుర ప్రవృత్తి కలవాడు కాబట్టి తన సంకల్పాన్ని మార్చుకోలేదు వాడు. నిర్బంధం తస్య తం జ్ఞాత్వా విచించానక దుందుభిః ప్రాప్తం కాలం ప్రతివ్యోఢుం ఇదం తత్రాన్వపద్యత. ఆ తర్వాత అతడు ఏదైనా ఉపాయంతో తన భార్యను రక్షించుకోవాలని సమయస్ఫూర్తితో మృత్యుర్బుద్ధిర్మతాపోహ్య యావద్బుద్ధి బలోదయం యజ్ఞసౌ ననివర్తేన నాపరాధోస్తి దేహిన. తెలివిగలవాడు ఏం చేస్తాడు? మృత్యువుని తప్పించుకోవడానికి ఎంతైనా ప్రయత్నం చేస్తాడు. ఎంతగా ప్రయత్నించినా మృత్యు అనివార్యమైతే అప్పుడేం చేస్తాడు? మళ్ళీ కూడా ప్రయత్నిస్తాడు. దానిలో దోషం ఏం లేదు కదా. ఇది వ్యాసుల వారు చెప్తున్నారు అన్నమాట. శుకుడు ద్వారా శుకుడు చెప్తున్నాడు. ఎవరికి? పరీక్షణ్ మహారాజు కదా. అందువల్ల ఏమంటున్నాడంటే వసుదేవుడు, మనకందరికీ తెలిసిన విషయమే కదా. ప్రదాయ మృత్యు ఏ పుత్రాన్మోచయ కృపణామిమాం సుతామే యది జాయేనన్ మృత్యుస్వానమ్రియేత చేత్ విపర్యయో వాక్యం నా సాద్గతిర్ధాతురు దురచయ ఉపస్థితో నివర్తేత నివృత్త పునరాపతేత్. నేను ఒక పని చేస్తాను, ప్రతిజ్ఞ చేస్తా ఇతనికి, పుట్టిపోయే వాళ్ళందరినీ చంపేయమని. ఎందుకంటే అలా చేస్తున్నాను అనుకో మనసులో అనుకున్నాడు. ఈ లోపల వీడు కూడా కావచ్చు, ఈ కంసుడు కూడా. నాకు పాపం దోషం ఏముండదు, ఎందుకంటే ఆ తర్వాత ఎవరన్నా పుడితే వాళ్ళు బతుకుతారు కాబట్టి కదా. ఇది విధి నిర్ణయం, మార్చడానికి ఎవరి తరం కాదు అని ఆయన నిర్ణయించుకొని ఆ తర్వాత అగ్నేర్యథాదారు వియోగయోగయో అదృష్టతోన్యనిమితస్తమస్తి ఏవం హి యంతోరపి దుర్విభావ్యం శరీర సంయోగ వియోగ హేతు. ఇంకా కాల ఆలోచన. వనంలో అగ్ని ఒక్కొక్కసారి సమీపంలో ఉన్నా కూడా వృక్షాలని దహించకుండా దూరంగా ఉన్న చెట్లను కానీ గృహాలను కానీ కాల్చివేయవచ్చు. దగ్గరగా ఉన్న వాటిని కాకుండా దూరంగా ఉన్న వాటిని కాల్చివేస్తుంది ఒక్కోసారి అగ్ని. దానికి అదృష్టం తప్ప మరో కారణం లేదు. అలానే ప్రాణుల జనన మరణాలకు గల హేతువు కూడా ఊహించ శక్యం కానిది. దేనికైనా అదృష్టమే ప్రబల కారణం అంటూ ఏవం విమృశ్య తం పాపం యావదాత్మన నిదర్శనం భోజ్యామాస వై శౌర్య బహుమాన పురస్సరం ప్రసన్నవదనాం భోజో నృశంస నిరపత్రపం మనసా దూయమానేన వ్యసన్నితమబ్రవీత్. ఈ విధంగా బుద్ధితో తర్కించుకొని అతడు తర్వాత కంసుని పొగుడుతూ క్రూరుడైన ఆ కంసుడితో
దరహాసపూర్వకంగా ఇలా అన్నాడు. రేపు మనం వసుదేవుడు ఏమన్నాడు కంసుడితో చెప్పుకుందాం. కృష్ణార్పణం. శ్రీ సాయి కృష్ణార్పణం. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय चकोरा हारती गो सद्गुरुनाथ देव साईनाथ पांचभौतिक तत्व హారతి